హాయ్ అండి. ఈరోజు మనం పంకిన్ కూర చేస్తాము. అంటే గుమ్మడికాయ కూర. ఇది చిన్నది బేబీ గుమ్మడికాయ అండి. ఇది కొంచెం ముదిరిందే, బాగా ముదిరిందే, కొంచెం లేత. సో దీన్నే పులుసు పెడతామండి. దానికి మీకు ఇంగ్రీడియంట్ చూపిస్తాను. సో మనం గుమ్మడికాయ తినాల, మన ఆరోగ్యంకు మంచిది. చాలా విటమిన్స్ దీంట్లో ఉంది. సంవత్సరానికి 2 సార్లు మనం తినాలి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, గుమ్మడికాయ తీసుకున్నాను నేను, దీంట్లో సగమే యూస్ చేస్తాను. టమాటా ఒక 3 తీసుకున్నాను, 2 ఉల్లిపాయ తీసుకున్నాను, 2 వెల్లుల్లిపాయ తీసుకున్నానండి. వెల్లుల్లిపాయ ఎక్కువ వేస్తే టేస్ట్ బాగుంటుంది. బెల్లం కొంచెం తీసుకున్నాను, చింతపండు తీసుకున్నాను, మీకు ఎంత కావాలో అంత చింతపండు ఇదిగోండి నానబెట్టుకున్నాను. నెయ్యి తీసుకున్నానండి. దీనికి సీక్రెట్ ఏంటంటే నెయ్యిలో చెయ్యాలి. నెయ్యిలో చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇదేమో మెంతులు వేపి పొడి చేసిన పొడి, ఇది కొంచెం వేస్తాను. కారం, కూర కారం, ఇది కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఇంకా చెట్లెందుకు కోస్తాను. సో ఇదండి దీనికి, అంతే, వెరీ సింపుల్గా అయిపోతుంది. ఇది మనం దీన్ని ప్రాసెస్లో వెళ్తాం. ఇలా ఒకసారి ఇంగ్రీడియంట్ చెప్పేస్తానండి. మనం ఉల్లిపాయ అన్నీ కోసి పెట్టినాం. ఇది పంకిన్, గుమ్మడికాయ కోసి పెట్టుకున్నాము, వెల్లిపాయ ఉలిసి పెట్టుకున్నాను, కొత్తిమీర, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు, ఆవాలు, బెల్లం, నెయ్యి, కూరకారం, చింతపండు, ఇది మెంతి పొడి, అంటే మెంతులు వేపి పొడి చేసిన పొడి. ఇప్పుడు ప్రాసెస్లో వెళ్తాం మనం. నేను నెయ్యి కొంచెం వేసానండి. నెయ్యి 2 టీ స్పూన్ వేసాను. ఆయిల్ కూడా కొంచెం వేస్తున్నాను. ఎందుకండి సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను నేను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను కదా. ఇప్పుడు మనం ఆవాలు వేసుకుంటామండి. ఆవాలు చిట్టపెట్టలు అవనే. ఆవాలు చిట్టపెట్టలు ఆడే టైంకు మనం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఉల్లిపాయ వేసుకోవాలి. నేను మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ చూపించడం మర్చిపోయానండి. ఇది ఆప్షన్, ఇది నేను వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఉంటే వేసుకోండి, లేదంటే అవసరం లేదు. 1 స్పూన్ వేసుకున్నాను. బాగుంటుందండి, చాలా ఎమ్మీగా ఉంటుంది. ఇది మనం చేసి తినాల, మనకు హెల్త్కు చాలా మంచిదండి. దీంట్లో చాలా విటమిన్స్ ఉంది. ఇది అయింది కదా. ఇప్పుడు చూడండి, అన్నీ కలిసిపోయింది కదా. ఇప్పుడు టమాటా వేసుకోవాలి. నేను 3 టమాటా చూపించాను కదా, ఆ 3 టమాటా వేసుకోవాలి. కరివేపాకు వేయలేదు, ఇదిగోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఈ టైంలో ఉప్పు వేసుకోవాలండి కొంచెం. టమాటా అప్పుడు బేగం ఉడుకుతుంది. ఉప్పు వేసుకుంటాము. ఒక 5 మినిట్స్ అలాగా మనం ఉంచితే టమాటా ఉడుకుతుంది. సిమ్లో పెట్టాను నేను. ఇదిగోండి టమాటా చూసారా, మ్యాష్ అయింది కొంచెం. ఈ టైంలో మనం ఏం చేయాలంటే, ఇదిగోండి ఇది వేసేది. ఈ కూరకి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే ఉండాలండి. చాలా చాలా బాగుంటుంది. ఒక వారం రోజులు మీరు అలాగా ఉంచేస్తే బాగుంటుంది. మధ్యలో ఒక రోజు తర్వాత ఒక రోజు వేడి చేసుకుని పెరుగన్నం కానీ ఉట్టుగా కానీ తినొచ్చు. కొంచెం స్వీట్గా ఉంటుంది, కారం కారంగా, తీగా బాగుంటుంది, పుల్లగా బాగుంటుందండి కూర. ఇది
చూసారా నా దగ్గరికి వచ్చింది. ఈ టైంలో పచ్చిమిరపకాయ ఒక 2 పచ్చిమిరపకాయ వేసుకుంటున్నాను. అంటే స్మెల్ టేస్ట్ బాగుంటుందండి. మీకు పులుసులో చూడండి పచ్చిమిరపకాయ పెట్టినాలా బాగుంటుంది. ఇప్పుడు ఏం చేయాలంట, పులుసు వేసేయాలండి. పులుసు ఇదిగోండి, పులుసు మనం పులుసు వేసాం కదా, ఒక్కసారి తిప్పేసి నేను మెంతిపిండి చెప్పాను కదా, ఇదిగోండి 1/2 టీ స్పూన్ మెంతిపిండి. ఓకేనండి. 1 టీ స్పూన్ కారం, ఇదిగోండి 1 టీ స్పూన్, కొంచెం ఒక పావు, 1 పావు, మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదన్నీ కలిపేసాం కదా, ఇప్పుడు ఇది కొంచెం ఉడికి మరికి రానండి. మూత పెట్టేస్తాం. ఇప్పుడు ఇదిగోండి మన కూర చక్కగా అయిపోయింది కదా, అలాగే సిమ్లో ఉడకపెట్టాను. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే కొంచెం బెల్లం వేసుకోవాలి. బెల్లం వేయలేదు కదా, ఇదిగోండి ఈ మాత్రం బెల్లం, నేను అన్నీ వేయలేదు, కొంచెం వేసాను బెల్లం. ఓకేనా. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటాం. అంతేండి. ఉప్పు అన్నీ సరిపోయిందా చూసుకుని మీకు కావాల్సిన ఉప్పు వేసుకోవాలి. చిక్కట కూర రెడీ అయిందండి. ఒక 2 మినిట్స్ ఆగి మనం తీసేయడమే. ఈ 2 మినిట్స్లో మనం చూసారా, మనం వాటర్గా ఉంది కదా, ఇప్పుడు చిక్కగా అన్ని మనకు పంకిన్స్ కూడా, గుమ్మడికాయ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని ఉప్పు ఉందా చూస్తాం మనం. పులుపు, కారం, తీపు రెండో సరిపోయిందండి. ఇది వేడివేడి అన్నంలో మనం నెయ్యి వేసి చేసాం కాబట్టి వేడివేడి అన్నంలో చాలా ఎమ్మిగా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో మనం సిప్ చేసుకుంటాం. ఇప్పుడు దీన్ని గార్నిష్ చేసుకుంటాం అండి. కొంచెం కొత్తిమీర పైన వేసేస్తాం. చూసారా, ఎమ్మి మనకు గుమ్మడికాయ పులుసు రెడీ అండి. ఇది మనకు వారం రోజున కూడా పాడవకుండా అలాగే ఉంటుంది. ఈ వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియో ఇంకా నేను చాలా తీస్తాను, పెడతాను మీకు. సో మీరు కూడా మీ ఇంట్లో మొక్క దొరుకుతుంది, ఒక కాయ దొరకాలంటే మొక్క దొరుకుతుంది. ఆ మొక్క తీసుకుని మీరు వచ్చి పులుసు పెట్టి తినండి. చాలా ఎమ్మీగా ఉంటుంది. నెయ్యి వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆప్షన్ అండి, నేను వేసాను. మీరు ఒకవేళ ఉంటే వేయండి, ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. టేస్ట్ చాలా టేస్టీగా ఉందండి. కాయ కూడా బాగా ఉడికింది, చాలా బాగుంది. ఇదిగోండి కాయ నేను చూపిస్తాను మీకు. చూసారా, చాలా బాగుందండి. ఈ కాయలు ఆల్రెడీ స్వీట్ ఉంటుందండి. మనం బెల్లం వేసాము. నేను మరీ ఎక్కువ స్వీట్ వేయలేదు, మరీ తక్కువ వేయలేదు. నాకు సరిపోయినంత స్వీట్ వేసాను. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తీయగా ఉండాలను, వాళ్ళు ఇంకా కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఎందుకన్నా నేను తీసిన బెల్లం కొంచెం తగ్గించుకున్నాను, ఎందుకంటే మేము మరీ అంత స్వీట్ తినలేము. మీరు కావాలంటే కొంచెం స్వీట్ ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. పెరుగన్నం వేడివేడి అన్నంలో మనం వేసుకుని తింటే బాగుంటుంది. ఓకేనండి, మీరు కూడా చేసుకుని హెల్తీ ఫుడ్ తిని ఆనందంగా సంతోషంగా ఉండండి. ఉంటానండి, బాయ్.